రామకుప్పంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 25, 26 తేదీన జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని కుప్పంకు వచ్చే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మురళి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల ద్వారా పత్రికల ద్వారా తెలిసింది. కానీ చంద్రబాబు నాయుడు 35 సంవత్సరాలు ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఎలా పరిపాలించాడో కానీ సున్నిత మనస్కులైనటువంటి కుప్పం ప్రజల్ని, ఆ కుప్పం ప్రజల మనోభావాల్ని దెబ్బతీసుకుంటూ ఇంకా ఇలాంటి రాజకీయాలు చేసుకొని కుప్పం ప్రజల్ని ఇంకా అమాయకులుగా ఉన్నారు అని చూసుకుంటూ పోతే దానైతే ఎవరు ఒప్పుకునేది లేదు. 2014 నుంచి 2019 వరకు హంద్రీనివా జనవరిలో వచ్చేస్తుంది, సంక్రాంతికి వచ్చేస్తుంది, ఉగాదికి వచ్చేస్తుంది, డిసెంబర్లో వచ్చేస్తుంది అని కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూనే 5 సంవత్సరాలు ఏ పని చేయకుండా ఆ ఉన్నటువంటి హంద్రీనివా కాలువని పూర్తి చేయకుండా నీళ్లు తేకుండా వదిలిపెట్టాడు. ఆ హంద్రీనివా కాలువ మొదలైనప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎక్సెస్గా పెంచింది కాకుండా ఎవరైతే ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిధిని, కాంట్రాక్ట్ పరిధిని పూర్తి చేస్తారో వాళ్ళకు 5% ఎక్సెస్గా నేను ఇస్తానని ఆ రోజే చెప్పి దాన్ని చేయకుండా నానబెట్టి మళ్ళీ రేట్లు పెంచుకుంటూ పోయి అక్కడికక్కడే ఆగిపోవటం జరిగింది.